సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణకి గాయం, వెంటనే స్పందించిన జూనియర్ ఎన్టీఆర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ కాలికి గాయం అవ్వడం జరిగింది. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 111వ చిత్రాన్ని గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో చేస్తున్నాడు. అయితే దీనికి సంబంధించిన షూటింగు ప్రస్తుతం కాకినాడ పోర్టులో జరుగుతుంది. దీంట్లో హీరో మంచు మనోజ్ కూడా పాల్గొంటున్నాడు. అయితే ఈ రోజున షూటింగ్ జరుగుతూ ఉండగా, యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా బాలయ్య జారి పడడం జరిగింది. దీంతో బాలయ్య మోకాలికి గాయం అవడం అయితే జరిగింది. అంటే అక్కడ చిన్న మైనర్ మజిల్ టియర్ అయితే అవ్వడం జరిగింది. వెంటనే చిత్ర యూనిట్ బాలయ్యను కాకినాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి వెళ్ళగా అక్కడి డాక్టర్లు పరీక్షించి వెంటనే బాలయ్యకు ఒక చిన్న సర్జరీ చేయాలి ఉంది అని అయితే చెప్పడం జరిగింది. అయితే సర్జరీతో పాటు బాలయ్యకి రెస్ట్ కూడా కావాల్సి అయితే ఉంది. ఇక ఈ విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ వెంటనే ఎక్స్లో ఒక ట్వీట్ అయితే వేయడం జరిగింది. అది గెట్ వెల్ సూన్ బాలాబాబాయ్ అని పెట్టడం అయితే జరిగింది. అలాగే త్వరితగతిన పూర్తి ఆయురారోగ్యాలతో కోలుకొని వెంటనే మళ్ళీ తిరిగి రావాలని ఆశిస్తున్నానని జూనియర్ ఎన్టీఆర్ ఒక ట్వీట్ పెట్టగా, అలాగే కళ్యాణ్ రామ్ కూడా వెంటనే స్పందించి గెట్ వెల్ సూన్ బాబాయ్, వెంటనే కోలుకోవాలి, మళ్ళీ తిరిగి నీకు ఇష్టమైన సినిమా రంగంలోకి వెంటనే రావాలని ఆశిస్తున్నానని కళ్యాణ్ రామ్ అయితే తెలపడం జరిగింది. ఇలా ఎప్పటికైనా కుటుంబాల మధ్య గొడవలు అయితే ఉండొచ్చు, కానీ ఏదైనా జరిగినప్పుడు అందరూ కూడా ఒకటైపోతారు అనే దానికి నిదర్శనంగా పూర్తిగా ఈ రోజున జరగడం అయితే జరిగింది. ఇప్పటి వరకు ఫ్యాన్ వార్స్ ఇవి అనుకుంటూ ఉండగా కూడా జూనియర్ ఎన్టీఆర్ వేరు, బాలకృష్ణ వేరు ఇలా అని అనుకుంటూ ఉన్నా కూడా ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి ఏదైనా జరిగినప్పుడు మేమున్నాము అని అంటూ ముందుకైతే రావడం ఈరోజే మనం జూనియర్ ఎన్టీఆర్ విషయంలో అయితే చూడటం జరిగింది. సో కుటుంబాలు ఏదైనా కూడా రక్త సంబంధం కాబట్టి ఒక్కటే ఈ రోజున కోలుకోవాలని అయితే వాళ్ళు ట్వీట్ చేయడం జరిగింది. అలాగే చిత్ర యూనిట్ అయితే అభిమానులు ఎవ్వరూ కూడా ఎలాంటి ఆందోళన చెందవద్దు, బాలయ్య బాబు మళ్ళీ చిన్న సర్జరీ తర్వాత కోలుకొని తిరిగి క్షేమంగా వచ్చేస్తాడని అయితే చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.